హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక హెయిర్ రిలేటెడ్ టిప్. ఇప్పుడు అందరికీ జనరల్గా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో నాకు కూడా కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది ఈ మధ్య. అందుకనే ఈ లిక్విడ్ చేసుకుంటున్నాను. సో అలాగే మీకు కూడా చూపిద్దామని. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చాలా సింపుల్. కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఒక్కసారి చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. అదే మనకి స్ప్రే చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇదేంటంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, గుంట కలవరాకు, అదే బ్రింగ్రాజ్ అంటారు కదా, అది దాని లీవ్స్. తర్వాత మనకి మార్కెట్లో దొరుకుతాయి రోజ్మెరీ లీవ్స్ అని, అవి. కలోంజీ సీడ్స్, నల్ల జీలకర్ర అంటాం కదా, అది. కొంచెం ఫ్లేక్ సీడ్స్, బియ్యము వేసి నైట్ అంతా, హోల్ నైట్ అంతా వీటన్నిటిని కలిపి ఒక గిన్నెలో నానబెట్టేసి మార్నింగ్ కొంచెం వాటర్ మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వేసుకొని ఆ వాటర్తో అలాగ బాయిల్ చేయాలి. వీటన్నిటిని కలిపి ఒకసారి బాయిల్ చేసేయచ్చు. బాయిల్ అవుతున్నప్పుడే మనకి ఒక తెలుస్తుందనమాట. అది ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ వేయడం వల్ల థిక్నెస్ వస్తుందనమాట. లిక్విడ్ అనేది కొంచెం జెల్లీ టైప్ అవ్వాలి. జెల్లీ టైప్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కటి ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా లైక్ బ్రింగ్రాజ్ అనేది, అదే బ్రింగ్రాజ్ అని, రోజ్మెరీ లీవ్స్ అని, కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర తెలుసు కదా, అది ఏంటంటే హెయిర్ బ్లాక్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. రైస్ వాటర్ కూడా ఇప్పుడు మనం బియ్యం కడుగుతాం కదా, దాని వాటర్ కూడా ఫస్ట్ టైంది పక్కన పెట్టేసుకొని మనం హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూలో మిక్స్ చేసుకుంటే కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ ఏంటంటే హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మనకి మన స్కాల్ప్ దగ్గర నుంచి స్కాల్ప్కి బాగా పట్టించుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా ఉంటుంది. అంటే కానీ ఒకసారి చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది అని కాదు, కానీ మినిమం 3 మంత్స్ అయినా చెయ్యాలి. సో చూడండి ఆ జెల్లీ లాగా ఎలా ఫామ్ అవుతుందో. ఎందుకంటే ఫ్లేక్ సీడ్స్ అనేది మనం పౌడర్ చేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నా కూడా మన హెయిర్కి, స్కిన్కి కూడా మంచిది. అండ్ ఇలాగా లిక్విడ్లా చేసుకొని కూడా హెయిర్కి పెట్టుకుంటే కూడా మంచిదే. రోజ్మెరీ లీవ్స్ ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మార్కెట్లో రోజ్మెరీ లీవ్స్ అని స్ప్రేస్ కూడా వస్తున్నాయి. సో నేనైతే ఏమో కెమికల్స్ అవన్నీ యూజ్ చేయరని చెప్తున్నారు, కానీ యూజ్ చేస్తారేమో అన్న ఒక దీంతో నేను ఏంటంటే ఇంట్లోనే లీవ్స్ అనేవి తెప్పించుకుంటున్నాను. మనకి ఫ్లిప్కార్ట్‌లో వీటిల్లో కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఒక ప్యాకెట్ ఒక రూ. 100, రూ. 135 అలా ఉంటాయి. 100 గ్రామ్ తెచ్చుకుంటే మనకి 3, 4 టైమ్స్‌కి వస్తది. సో 2 టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకొని నైట్ అంతా, హోల్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసుకొని ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకొని ఆ లీవ్స్, రైస్ ఇవన్నిటిని కూడా స్ట్రెయిన్ చేసేయాలి. స్ట్రెయిన్ చేసేసి ఏంటంటే ఓన్లీ ఆ లిక్విడ్ మాత్రమే. ఆ లిక్విడ్ అంతటిని అలాగా చల్లారిన తర్వాత కొంచెం సపరేట్ బాటిల్‌లో వేసుకొని, కొంచెం స్ప్రే బాటిల్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనం హెడ్ బాత్ చేసే ముందు కానీ, హెడ్ బాత్ చేసిన తర్వాత కానీ మనం హెయిర్ స్కాల్ప్ అంతటికి స్ప్రే చేసి ఒక 5-10 మినిట్స్ హెయిర్ అలా వదిలేసి అప్పుడు మనం టై చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది. ఇగో చూడండి స్ప్రే బాటిల్ కూడా నాకు ఆ రోజ్మెరీ లీవ్స్తోనే వచ్చింది ఆ స్ప్రే బాటిల్. సో ఇలా లిక్విడ్ వేసుకొని మన హెయిర్ అంతటికి స్ప్రే చేసుకోవచ్చు.